హాయిగా చక్కగా అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. మాస్టర్స్ ఒక సమక్షంలో మనం ధ్యానం చేస్తున్నామండి. మనము ముందుగా శరీరానికి, ఆత్మకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆత్మ అనేది ఇంత గొప్పగా ఎదుగుతూ ఉంది అనంటే మన శరీరం అంత అద్భుతంగా, దివ్యంగా పనిచేయడం వల్లే. అంటే మనం ఎదుగుతున్నాము, ఎదగాలి అని అనుకోవడం ఒక థాటే అండి. కానీ మీ శరీరం అనేది సహాయ సహకారాలు అందిస్తోంది. ఎదగడానికి ధ్యానం చేసేలా చేస్తోంది. జ్ఞానం వినేలాగా 2 చెవులు పనిచేస్తున్నాయి. మీకెక్కడైనా ఏదైనా డౌట్స్‌గా ఉండి ఏదైనా కొత్తగా తెలుసుకోవాలి అని అనుకుంటుంటే, ప్రశ్నలుగా మాట్లాడడానికి మన నోరు పనిచేస్తోంది. చేతులు, కాళ్ళు అంతా శరీరం అంతా కూడా మనం చెప్పినట్టుగా ఆలోచనలు ఆపేసి శ్వాసను గమనించినప్పుడు ఆ శూన్యంలోకి వెళ్ళిపోతున్నాము. అంటే ప్రతీదీ అక్కడ మనం ఎదుగుతున్నాం అనుకునే ప్రతి క్షణము మనం ఎదుగుతున్నామంటే ఎదిగింప చేస్తుండేది ఈ యొక్క శరీరము. ఆసన శుద్ధి ఫస్ట్ అసలు సాధించాల్సిందంటే శరీరము కూర్చోబెట్టడం. అంటే అది శరీరమే మనకు సహకరిస్తుంది. ముందుగా ఎవరైనా మనకు ఉపయోగపడుతున్నారంటే అది మన శరీరమే అండి. మన శరీరం తర్వాతే ఎవరైనా మనకి ఇంకేదైనా ఉపయోగపడుతున్నారు అనంటే. అంటే వింటూ ఉన్నారు. అంత వింటున్నారు అనంటే ఎక్కడిదదంతా? మీరు శరీరం అనేది అంత గొప్పగా వినేలా చేస్తూ ఉంది. వినింది మళ్ళా గుర్తుపెట్టుకునేలా చేస్తోంది. అంటే మన శరీరము అత్యంత గొప్పగా మనకెలా కావాలో అలాగా మనం మలుచుకోగలుగుతూ ఉన్నాం. అందుకనేసి శరీరం చాలా చాలా గొప్పది మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. అలాంటి ఒక శరీరంతో మనం ఇప్పుడు కనెక్ట్ అవుతూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ముందుగా మనము శరీరానికి ఎంతో కృతజ్ఞత తెలుపుకోవాలి. హాయిగా చక్కగా లోతుల్లోకి వెళ్తూ ఉన్నారు. శూన్యంలో ఉన్నారు. ఎటువంటి ఆలోచన లేకుండా శరీరానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోండి మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నేను ఆత్మగా వచ్చిన నేను గొప్పగా ఎదుగుతూ ఉన్నాను అనంటే అది నువ్వనే వాడివి నాకు సహకరించడం వల్లే. నేను నీ యొక్క సహాయంతో ఎంతో గొప్పగా, ఇంకా గొప్పగా ఎదుగుతూ ఉన్నాను. నన్ను ఇంత గొప్పగా ఎదిగింప చేస్తున్నందుకు నీకు శతకోటి కృతజ్ఞతలు. ఇన్ని రోజులు నేను నిన్ను విస్మరించుండొచ్చు. ఏముందులే శరీరం అని. కానీ నీ యొక్క విలువ చాలా గొప్పగా ఎప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. అందుకని నేను ఈ క్షణం నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఎరుకతో కూర్చొని చేసుకోండి మాస్టర్స్. మై డియర్ బాడీ, ఐ లవ్ యూ సో మచ్. మై డియర్ బాడీ, ఐ లవ్ యూ సో సో మచ్. నువ్వు ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ఎంతో గొప్పగా నన్ను ఎదిగింప చేశావు. ఎదిగింప చేయడానికి ఎంతో గొప్పగా సహాయపడుతూ ఉన్నావు. నేనింకా గొప్పగా ఎదగాలనుకుంటున్నాను నీ యొక్క సహాయంతో. దానికోసంగా నీతో నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను ఈ క్షణాన. చాలా గొప్ప జ్ఞానాన్ని ఈ క్షణాన నేను నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటూ ఉన్నాను. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. తిమ్మిర్లొచ్చేస్తూ ఉన్నాయండి. చేతికి చాలా హైయర్ ఎనర్జీస్ వస్తున్నాయి మాస్టర్స్. దయచేసి ఎరుకుతో ఉండి చేసుకోండి. ఖచ్చితంగా అందరూ కనెక్ట్ అవుతారు. ఎనర్జీస్ ఎక్కువున్నాయి. ముందుగా
ఒకటి మాస్టర్స్ నేను చెప్తాను. మీకు ఏ రకంగా కానీ ఏదైనా బ్లాక్స్‌గా ఏర్పరచుకొని ఏదైనా లోపల భారంగా లోపల ఏ విషయంతో అయినా దీంతో అని అనుకున్నప్పుడు ఓపెన్‌గా దుఃఖమొస్తే దుఃఖపడిపోయి ఏడ్చేసి ఫ్రీ చేసేసుకొని సారీ అడగండి మీ శరీరాన్ని. ఎందుకు అనంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నామండి. ధ్యానం చేస్తూ ఇన్ని రోజులు శరీరాన్ని విస్మరించాము. ఈరోజు ఆ శరీరంతో కనెక్ట్ అవ్వచ్చు అనే జ్ఞానం అందుకున్నాం. అందుకని కనెక్ట్ అవుతూ ఉన్నాం ఇప్పుడు ధ్యానంలో శరీరంతో. ఇప్పుడు ఏం చేయాలి అనంటే, మీకు ఎవరికైనా మాస్టర్స్ ఏదైనా అంటే ఒక కోపం వల్ల అంటే అజ్ఞానంతో కానీ, జ్ఞానంతో కానీ అందరం ప్రతి ఒక్కరము శరీరాన్ని అంటే స్ట్రెస్ ఎక్కువ దుఃఖపడిపోతే ఏమైపోతుంది? బాగా దుఃఖపడి ఏడ్చేసాము. కళ్ళల్లోంచి నీళ్లు వచ్చి మన ఫిజికల్ బాడీని హింసిస్తున్నాం. మాటలతో వేరే వాళ్ళ బాడీని హింసిస్తున్నాం. మన బాడీని మనం హింసించుకుంటున్నాం. అంటే పలు రకాలుగా మన ఒక బాడీని ఇప్పటికే చాలా రకాలుగా హింసించుకున్నామండి. అలా హింసించుకున్న దానివల్ల ఏమైందంటే, శరీరంలో చాలా దగ్గరల బ్లాక్స్ అనేవి ఏర్పడ్డాయి. మనము శరీరంలో క్షమాపణ చెప్పుకున్నాం. ఎలా క్షమాపణ అంటే, ఎవరైనా మాస్టర్స్ మీరు ఏదైనా అంటే మనము శరీరంలో మనకు తెలియకుండానే ఏదో ఒకటి మోస్తూ ఉండుండొచ్చండి. ఆ మోసేదాన్ని తీర్చుకోవాలి అనంటే, ఇప్పుడు మనం ఓపెన్ అయిపోయి శరీరానికి సరెండర్ అయిపోవాలి. ఓహ్! మై డియర్ బాడీ, నేను ఎన్ని రోజులుగా ఏదైనా తెలిసి తెలియక జ్ఞానంతో కానీ, అజ్ఞానంతో కానీ ఏదైనా మోస్తూ ఉండుంటాను. నేనిప్పుడు జ్ఞానాన్ని పొందాను. ఆ శరీరంతో నా ఒక జ్ఞానంతో ఏదైనా ఒక బ్లాక్స్ అనేవి ఏమైతే నేను చేశానో వాటిని నేనిప్పుడు విడుదల చేసుకోవాలనుకుంటున్నాను. నీ యొక్క సహాయంతో నీతో కనెక్ట్ అవుతూ ఆ బ్లాక్స్‌నన్నిటిని కూడా నేను విడుదల చేసుకోవాలనుకుంటున్నాను. దుఃఖంగా ఏదైనా ఎమోషన్‌గా వచ్చినా, ఏ రకంగా మన శరీరాన్ని జ్ఞానంతో కానీ, అజ్ఞానంతో కానీ బాధపెట్టి ఉన్నా, అదంతా కూడా నేను ఆ భారం ఇన్ని రోజులుగా ఏదైతే మోసానో, ఆ భారాన్ని నేనిప్పుడు దించేసుకోవాలనుకుంటున్నాను. దానివల్ల నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అని అనుకోండి మాస్టర్స్. అలానే, అలానే మన బాడీకి ఇ ఇట్లా ఎవరైనా కొన్ని చెప్తానండి. వాటిలతో అంటే మనకి కొన్ని గుర్తొచ్చుండొచ్చు, కొన్ని గుర్తు రాకుండా ఉండొచ్చు. నేను కొన్ని చెప్తాను. వాటిల్లో ఏదైనా మీరేదన్నా గత జన్మల్లో కానీ, ఈ జన్మల్లో గాని చేసి ఉండుంటే వాటిలన్నిటి నుంచి కూడా రిలాక్స్ అయితూ రిలీజ్ చేసేసుకుంటున్నాను నా బాడీని అని చెప్పాననుకోండి. అంటే సెక్చుయల్‌గా కానీ మన బాడీని ఏదైనా ఇబ్బంది పెట్టినా, మాత్రలతో, మందులతో వాటి వల్ల కూడా మన బాడీని ఏదైనా హింసించి ఈ జన్మలో కావచ్చు, ముందు గడిచిపోయిన జన్మల్లో కావచ్చు, అలా ఏదైనా శరీరాన్ని హింసించిన ఇంకా ఏదైనా సూసైడ్స్ ద్వారా ఏదైనా బాడీని మనం అంతం చేసుకొని ఉండున్నా, అలానే సరికాని ఆహారము, మద్యపానము, ధూమపానము అంటే నాన్ వెజ్ తింటూ అట్లా ఉండడం వల్ల ఏర్పడిన బ్లాక్స్ అన్నీ కూడాను. దాంతో పాటు
సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని చేష్టలు, సరికాని బుద్ధితో కూడుకున్న ఒక జర్నీ ఏదైతే మనం చేశామో, వాటితో కూడుకున్న బ్లాక్స్ అన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి. అవన్నీ కూడా రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను అననుకోండి మాస్టర్స్. ఓపెన్‌గా ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడిలా కనెక్ట్ అవ్వండి మీ శరీరంతో. అంటే మనం ఏం తప్పు చేసాం మనందరికీ తెలుసు. ఒకవేళ తప్పుగా అనిపించింది అనంటే, అది ఫ్రీ అయిపోవాలి అనంటే ఒక దుఃఖం రూపంలో రావాలండి బయటికి. మోసింది తెలియకుండా ఎందుకు దుఃఖమొస్తూ ఉంటుంది అనంటే, ఆ ఒక ఏడుపొచ్చేస్తుంది. తెలియకుండానే బాడీలో నుంచి ఏడుపొచ్చేస్తుంది. దానివల్ల లోపలుండే ఆ బ్లాక్స్ అనేవి తొలగిపోతాయి. అలాగా మిమ్మల్ని మీరు ఫ్రీ చేసేసుకోండి. మీరు ఇంకొక వాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, హింసించి ఉంటే దాని తరపున కూడా ఎందుకంటే మీరు శరీరంతోనే కదా హింసించారు వాళ్ళని. మీరు శరీరంతో ఉంటూనే హింసించారు. దానివల్ల అలానే భయాలు ఇవంతా ఏవైనా మోస్తూ ఉంటే ఇప్పటి వరకు స్ట్రెస్ అంటే ఏదో ఒక దాని గురించి ఎక్కువగా మనము స్ట్రెస్ ఎక్కువైపోయి దానివల్ల మన బాడీని హింసించి ఉన్న నిన్న శరీరం చెప్పిందండి. స్ట్రెస్ ఎక్కువ పడిపోయాము అనంటే, టెన్షన్ ఎక్కువ పడిపోయాము అనంటే, మన శరీరంలో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందంట. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అనంటే, శరీరంలో జరిగే ఏవైతే చర్యలు అంటే, ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది గదా! ఒక మోతాదులో ఆ హార్మోన్, ఈ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానికదే కరెక్ట్‌గా. ఈ హార్మోన్ ఉత్పత్తి ఏం చేస్తుందంటే, స్ట్రెస్ వల్ల జరిగే ఈ హార్మోన్ ఉత్పత్తి మిగతా హార్మోన్ ఉత్పత్తుల మీద ఇంబాలెన్స్ అయిపోతుందంట. అంత ఇది అంట మాస్టర్ స్ట్రెస్ అనేది. అంటే ఎక్కువ టెన్షన్ పడిపోయేవాళ్ళు చూడండి జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలిపోతూ ఉంటే ఏం చెప్తోందక్కడ? నువ్వు స్ట్రెస్ తగ్గించుకో అంటే దానివల్ల నేను గూడా జుట్టు గూడా పోతోంది. రోగాలు టెన్షన్ వల్ల బీపీ ఒస్తుంది. అంటే ఇదంతా ఎందుకొస్తున్నాయి? కొంతమంది చూడండి బాగా టెన్షన్ పడిపోయారంటే స్వెటింగ్ వచ్చేస్తది. ఆ టెన్షన్‌లో వచ్చేసేసి బీపీ హై అయిపోతది. లేకపోతే లోపల లో అయిపోతది. అంటే శరీరంలో అప్పుడు ఆ క్షణం వరకు గొప్పగా జరుగుతూ ఉండే అది టెన్షన్ వల్ల ఏమైతుంది అనంటే ఆటోమేటిక్‌గా ఇంబాలెన్స్ క్రియేట్ అయిపోతుంది. అంటే శరీరాన్ని మనం అలాగా చాలా సార్లు ఇబ్బంది పెట్టుండొచ్చు. దానికి కూడా సారీ చెప్పుకొని బాడీతో నేను కనెక్ట్ అవ్వాలి అని అనుకోండి. మై డియర్ బాడీ నేను చాలా గొప్పగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టము. నాకు తెలుసు ఈ యొక్క శరీరం అనేది అశాశ్వతము అనని. అయినప్పటికీ నా ఒక శరీర నిర్మాణం అనేది పంచభూతాలతో జరిగినది. అనంతమైన శక్తి సామర్థ్యాలతో నా ఒక శరీరం అనేది ఏర్పడినది. అంత గొప్ప శరీరాన్ని నేను పొందాను. ఇన్ని రోజులు నీ యొక్క విలువ తెలియక విస్మరించాను, బాధ పెట్టాను, హేళన చేశాను, తిట్టుకున్నాను. ఇప్పుడు నేను జ్ఞానాన్ని పొందాను. అందుకే నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఈ క్షణం నుంచి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. ఆహారంలో మార్పులు చేసుకునేదానికి, ఇంకా అంటే నీ యొక్క సహాయంతోనే నేను ఆత్మగా ఇంకా గొప్పగా ఎదగగలుగుతాను. నువ్వు సహకరిస్తే ఇంకా గొప్పగా ఎదగగలుగుతాను. ఇంక నుంచి ఆత్మతో ఒక్కటే కాకుండా, నీ యొక్క సహాయంతో నిన్ను పట్టుకొని ఇంకా గొప్పగా ఎదగాలి అని అనుకుంటున్నాను ఆత్మపరంగా. దానికి నీ యొక్క సహాయ సహకారాలనేవి కావాలి. అందుకని జ్ఞానం పొంది నేను నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నా ఇప్పుడు ఉండే జీవితంలో నేను జీవిస్తుండే ఈ జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఆహారంలో? ఇంక ఎక్కడ ప్రవర్తనలో మార్పు చేసుకోవాలి? నిన్ను నేనెక్కడైనా బాధ పెడుతూ ఉన్నానా? నన్ను నేనేదైనా మోసం చేసుకుంటూ ఉన్నానా?
ఇవన్నీ కూడా నేనిప్పుడు నీతో కనెక్ట్ అయ్యి ఆ జ్ఞానం రూపంగా ఇంక ఎప్పటికీ శాశ్వతంగా నేను భూమి మీద ఉన్నంత వరకు ఆ జ్ఞానంగా నీ దగ్గర నుంచి అందుకోవాలనుకుంటున్నాను. నువ్వు శరీరం అయినప్పటికీ శాశ్వతం కాదు అని తెలిసినప్పటికీ, నువ్వు అనేవాడివి చాలా చాలా గొప్పవాడివి. శరీరమా, మై డియర్ బాడీ, నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు అనేవాడివి ఉంటేనే భూమి మీద నా యొక్క ప్రయాణము చాలా సాఫీగా, గొప్పగా ఉంటుంది. అంటే ఏ ఆరోగ్య సమస్య లేకుండా, ధ్యానం చేసుకునేదానికి ఆసన సిద్ధంతా కూడా ఉంటూ, చెవులతో వింటూ, అది ఆచరిస్తూ, అలాగ ఇంకా గొప్పగా ఎదగడానికి నీ యొక్క సహాయంతోనే సాధ్యమవుతుంది. తెలిసి తెలియక జ్ఞానంతో కానీ, అజ్ఞానంతో కానీ, ఈ క్షణం వరకు నిన్ను బాధపెట్టి, దుఃఖపెట్టి, ప్రలోభపెట్టి, మోసం చేసుకొని, ప్రతి చేష్ట నిన్ను దుఃఖపెట్టి, బాధపెట్టి ఉంటుంది. నేనిప్పుడు వాటిల నుంచి రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను అని అనుకోండి మాస్టర్స్. ఈ క్షణం నుంచి నేను ఎరుకతో నీ యొక్క సహాయంతో ఆత్మ యొక్క ఎదుగుతూ జీవించాలనుకుంటున్నాను. నువ్వు లేనిదే నేను లేను. ఆత్మ అనేది ఎంత గొప్పగా నా యొక్క ఆత్మ ఎంత గొప్పగా ఎదగాలి అని అనుకున్నా, ఆ ఆత్మకి నీ యొక్క సహాయం అనేది అవసరము. అందుకే ఆత్మ నిన్ను ఇంత గొప్పటి శరీరాన్ని పట్టుకొనొచ్చుకునింది ఈ జన్మలో. ఆత్మ ఎదిగిపోతుంది డైరెక్ట్‌గా శరీరం లేకుండా అనంటే, అసలు శరీరం అవసరం లేదండి. కానీ ఎంత గొప్ప ఆత్మ అయినా కూడా భూమి మీదకి ఎదగాలి అనంటే శరీరం కావాలి. అంత గొప్ప శరీరం తీసుకొని ఉన్నాం మనం భూమి మీద. హాయిగా చక్కగా ఇప్పుడు మనం శరీరానికి ఇంకొక అడుగు ముందు వేసి కనెక్ట్ అవుతూ ఉన్నామండి. థాంక్స్ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ సో సో మచ్. నేను నిన్ను చాలా గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాను. ఎప్పటికీ నిన్నింక విస్మరించను. నీతో నేనింకా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. కనెక్ట్ అయ్యి ఏ జ్ఞానమైతే నేను తెలుసుకుంటానో నీ ద్వారా, ఏ అనుభవం అయితే నేను నీ ద్వారా తెలుసుకుంటానో, ఆ అనుభవ జ్ఞానమంతా కూడా నేను తెలుసుకొని పక్క వాళ్ళకి కూడా చెప్తాను. నువ్వు చెప్పే ఈ మార్పులు అంతా కూడా నేనెక్కడ మార్చుకోవాలి, నన్ను నేనెక్కడ సవరించుకోవాలి అని నువ్వు చెప్పే ప్రతి మాట నేను స్వీకరించి ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పరివర్తన పొందాలనుకుంటున్నాను. అంటే మార్పుని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. హాయ్ మై డియర్ బాడీ. చాలా చాలా థాంక్ యూ. నన్ను చాలా గొప్పగా ఎదిగింపచేస్తూ ఉన్నావు. ఇంక నుంచి ఎరుకతో నీతో జీవించాలనుకుంటున్నాను. అంటే ఏదైనా ఒక పదార్థం అనేది మొయ్యాలి అని అనుకుంటే మాస్టర్స్ ఒక చక్కెర ఉంది. కవర్‌లో మోస్తారు. లేకపోతే ఒక డబ్బాలో మోస్తారు. నూనుంది. ఆ నూనెని కూడా ఏదో ఒక కవర్‌లో కానీ, ఒక డబ్బాలో కానీ, ప్లాస్టిక్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఏదో ఒకటంటే ఒక ఆకారం ఉండే పాత్ర ఉండాలి. అంటే ఏదో ఒక దాంట్లో మోస్తారు. అంతేగాని నా దగ్గర అంత నూనుంది, నా దగ్గర చాలా నీళ్లున్నాయి, మినరల్ వాటర్ ఉన్నాయి అని చెప్పని చేతులతో ఎంత మోయగలుగుతారు? అంటే ఏదో ఒక పాత్ర కావాలి గదా! అంటే అలాంటి ఒక పాత్ర మన శరీరంది. అంటే ఒక ఆత్మని ఏం చెయ్యాలనుకున్నా కూడా చేసేదిదను ఉంది అనంటే అది శరీరమే అండి. మనం మాట్లాడుతున్నామన్నా,
తింటున్నామన్నా, వింటున్నామన్నా, శ్వాస తీసుకుంటున్న ఇదంతా కూడా ఆత్మే. తీసుకొని ఆ శక్తి అనేది నడిపించడం వల్ల శరీరం నడుస్తూ ఉంది. అంటే ఒక కరెంట్ ఎలా ఉంది మాస్టర్స్ ఇప్పుడు ఒక ఫోనుంది. లేకపోతే ఒక ఫ్యానుంది. అంటే ఫ్యాన్ తిరగాలి అనంటే ఫ్యానుంది. అంటే శరీరం ఉంది. కరెంట్ అనేది గాని అక్కడి నుంచి ఆ ఫ్యాన్‌లోకి రాకపోతే ఫ్యాన్ తిరుగుతుందా? అలానే ఉంటుంది. ఇప్పుడు కరెంట్ పోతే ఏమైపోతుంది? ఫ్యాన్ తిరగదు. ఇన్వర్టర్ ఉండేది పక్కన పెడితే ఇన్వర్టర్ లేదు. అక్కడ ఆ కరెంటు లేదు. ఇక్కడ ఈ కరెంట్ నార్మల్ కరెంటు లేదు. అప్పుడు ఏమైతుంది? ఫ్యాను నిర్జీవంగా తిరగకుండా ఆగిపోతుంది. అలా అయిపోతుంది మన శరీరం కూడా. ఎప్పుడైతే మన లోపల ఆత్మ లేకపోతే, ఆత్మ చైతన్యం లేకపోతే. అప్పటి వరకు అంత గొప్పగా గాలిస్తుంది ఫ్యాను. ఎప్పుడు మనం దానికి థాంక్స్ చెప్పుకోం. కరెంట్ పోతే అప్పుడు తెలుస్తుంది దాని విలువ. ఫ్యాన్ విలువ. అలా మనము చాలా గొప్పగా మన శరీరంతో కనెక్ట్ అవుతూ ఉన్నామండి. మై డియర్ బాడీ నేనింకా ఎరుకతో నీతో జీవించాలనుకుంటున్నాను. ఆహారంలో నేను తినేది ఏది కరెక్ట్ చేసుకోవాలో నాకు ఆ జ్ఞానాన్ని అందించు. అంటే నేను సరి అయిన ఆహారాన్ని తింటున్నానా? భుజిస్తున్నానా? లేదా? అని తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు దయచేసి ఆ జ్ఞానంతో కూడా గైడ్ చేయి. నాకు ఆహారం కూడా ఎలా మార్చుకోవాలో చెప్పు. ఏం తినాలి? ఏం తినకూడదు? ఒక సిగ్నలింగ్ రూపంలో నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉండు. ఇంక నేను నీతో కనెక్ట్ అవ్వాను కదా! కనెక్ట్ అయ్యాను అని అనుకుంటున్నాను. ఏ ఆహారం అయితే ఇంక ఈ మోతాదులో చాలు అని అనిపిస్తుందో నాకు మాట రూపంలో చెప్పు. నేను వినాలనుకుంటున్నాను. అలానే శరీరంలో నాకు తెలిసి తెలియక ఎక్కడైనా ఏదైనా బ్లాక్స్‌గా ఉంటే వాటిలతో నేను కనెక్ట్ అయ్యి క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు వాటిల్ని చూపించు లేదా కనెక్ట్ చేయించు తల్లి. మీకు విజువల్‌గా ఏదైనా కనిపిస్తూ ఉన్నా మాస్టర్స్ ఏదైనా వాయిస్‌గా వినిపిస్తూ ఉన్నా డీప్‌గా వెళ్తే వినిపిస్తుంది. అక్కడ ఎలా అంటే నిశ్శబ్దంగా ఉంటుంది. మౌనంగా ఉండిపోతుందక్కడ. అలాగ చిన్నగా ఏదైనా ఒక వాయిస్‌గా వినిపిస్తూ ఎవరైనా మీతో మాట్లాడుతున్నారా చూడండి. మీ శరీరం అనేది మాట్లాడుతుందా చూడండి. లేదు ఏదైనా విజన్స్‌గా మీ యొక్క శరీరం అనేది మీకేమన్నా సంభాషించాలి అని జెప్పని ఏదన్నా కమ్యూనికేట్ చేస్తుందా చూడండి మాస్టర్స్. చాలా డీప్‌గా ఉన్నారు. ఎంత డీప్‌గానంటే మీ శరీరంతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా సులువుగా అయిపోయేంత డీప్‌లో ఉన్నారు. డీప్ మెడిటేషన్. చాలా హైయర్ ఎనర్జీస్ వస్తున్నాయి మాస్టర్స్. దయచేసి ఎరుకతో ఉండి ధ్యానం చేసుకోండి అందరూ. అంటే అందరం తొందరగా లేచాము అనంటే మనం అందరం ఎదగడానికే. అంటే ఇప్పుడు 5 గంటలకు గూడా లేచాము అని అనుకునింది మన లోపల ఆత్మే కావచ్చు. కానీ సహకరించాల్సిందేంటి బాడీయే కదా! అంటే 5 గంటలకు లేచి కూర్చోబెట్టింది ఇంత గొప్ప శరీరం అండి. ఎప్పుడు మనం థాంక్స్ చెప్పుకుంటూనే ఉండాలి ప్రతి దానికి శరీరంకి. అంటే ఒకరు లేయగలుగుతారు. ఇంకోరు లేయలేకపోతున్నారంటే లేయగలుగుతున్నారు అనంటే మన శరీరం అంత గొప్పగా సహకరిస్తుంది. లేయలేని వాళ్ళ పరిస్థితి కూడా సహకరిస్తుంది. కానీ మనసు పనిజేస్తుంది. ఎరుకనేది మనకుంది కాబట్టి లేసి ఈరోజు ధ్యానం చేసుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అని లేచాం మాస్టర్స్. వాయిస్‌గా వినిపిస్తూ ఉందా చూడండి మాస్టర్స్. ఎరుకతో ఉండి చేయండి ధ్యానము. అలానే ఒక ఆత్మకి నువ్వొక కవచంలాగా చాలా గొప్పగా ఉన్నావమ్మా. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను. ఈ క్షణం నుంచి నేనెప్పుడూ నీకు కృతజ్ఞురాలిని. చాలా గొప్పగా సహకరిస్తున్నావు. దానికి నేను వెలకట్టలేనిది. చాలా చాలా థాంక్ యూ అమ్మా. నేను నా శరీరంలో ఎక్కడ అస్వస్థత ఉన్నా కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్లి మందులు వాడి
అంటే నీ నేను అవన్నీ మింగి అక్కడికి వెళ్లి ఇంజెక్షన్స్‌తో పొడిపించుకొని అలా అంతా కూడా నేను సరిచేసుకోవాలి అని అనుకోవట్లేదు. ఎందుకు అనంటే, ఈ యొక్క శరీరం, నీ యొక్క నిర్మాణము పంచభూతాలతో జరిగింది. అంటే శరీరం అనేది తల్లి ఇచ్చినప్పటికీ దాని యొక్క నిర్మాణము ఒక్కొక్క మాస్టర్ అనేవాళ్ళు ఒక్కొక్క శ్వాస తీసుకుంటూ ఉన్నారు కదా! ఆ శ్వాస కూడా వాయుదేవుడు గదా! వాయుదేవుడున్నాడు. అగ్నితత్వానికి ఇంకో దేవుడు. అంటే అలాగా ప్రతి ఒక్క మాస్టరు అందరూ కలిసికట్టుగా చేస్తే ఒక శరీర నిర్మాణం జరుగుతోందండి. తల్లి లోపల ఉన్నప్పటికీ అక్కడ కాళ్ళు, చేతులు ఎవరు సరిగ్గా ఇంత మోతాదులో అంటే చేతి వేళ్ళు ఇంతే ఉండాలి, కాళ్ళు వేళ్ళు ఇంతే ఉండాలి, మనిషి ఇంతే ఆకారంలో ఉండాలి అని జెప్పని ఎలా చేస్తుంది? తల్లి చేస్తుందా? తల్లి నుంచి తల్లి గర్భంలో జరిపించబడుతోంది. అంత గొప్ప శరీర నిర్మాణం జరిపించబడుతోంది శరీర నిర్మాణం అనేది. ఆ శరీరానికి ఎప్పుడైతే ప్రాణమొస్తుందో, ఆ క్షణం నుంచి తెలుసు. ఓహ్! నేను అనే దాన్ని తయారవుతుండేది ఒక రూపంలాగా ఆహ్, ఇన్ని ఎంతైతే మోసుకొనొచ్చాడో అది అనుభవించడానికేను. ఇది అనేది తను పట్టుకొని వెళ్ళలేడు. ఇక్కడే వదిలేసి ఎళ్ళిపోతాడు నన్ను అని తెలుసు ముందే. అంటే అశాశ్వతమని. ఇప్పుడు ఆత్మ అంటే శాశ్వతమైందండి. శరీరం అనేది అశాశ్వతమైంది. ఇక్కడ వదిలిపెట్టేసి ఎవరైనా వెళ్ళిపోతారు గదా! ఎంత గొప్ప బాడీ తీసుకున్నా. అంటే అది బాడీకి తెలుసు. అది యాక్సెప్ట్ చేసే తనకు తెలిసే ఇంత గొప్పగా మనల్ని జీవింపచేస్తూ ఉంది బాడీ అనేది. అంత గొప్పదండి మన శరీరము. అంత గొప్ప స్థితిలో ఉంది ఆ శరీరం అనేది. చాలా చాలా హయ్యర్ అండి. చాలా గొప్ప స్థితి. ఈ క్షణం నుంచి నా ఒక ఎదుగుదలనేది నిన్ను చేత పట్టుకొని ఇంకా గొప్పగా ఎదగాలనుకుంటున్నాను. ఈ క్షణం నుంచి నా ఆహారపలవాట్లు ఏం తినాలో గైడ్ చెయ్యి. ఏవి తినకూడదో కూడా గైడ్ చెయ్యి. కంప్లీట్‌గా నీకు సరెండర్ అవుతున్నాను. ఎరుకతో నీ నా ఒక ఆత్మ ఎదగాలి అనంటే నిన్ను చేత పట్టుకొని ఎదగాలి అని అనుకుంటున్నాను. ఇంక నుంచి ఆత్మతోనూ, నీతోనూ సరి అయిన ఎరుకతో జీవించాలనుకుంటున్నాను. దానికి నీ సహాయం కావాలి. దయచేసి నాకు సహకరించు. నాతో కనెక్ట్ అవ్వు ప్లీజ్. మై డియర్ బాడీ. మన కంటికి కనిపించే పరమాత్ముడు ఎవరైనా ఉన్నారు అనంటే అది మన దేహమే అండి. అందుకే దేహం అనేది దేవాలయంతో పోల్చారు. దేవాలయం లోపలే దేవుడు ఉండగలుగుతాడు. అలాంటి అంత గొప్ప ఒక ఆకారం ఏదైనా ఉంది అనంటే ఆత్మ అనేది ఉండగలిగే ఒక ఆకారం అది దేహమే. అంత గొప్ప ధ్యానం చేస్తున్నాం. అంత గొప్ప శరీరాన్ని పట్టుకొని చేస్తూ ఉన్నాము. నేను నీకొక వాగ్దానం చేయాలనుకుంటూ ఉన్నాను. ఈ క్షణం నుంచి నేనెప్పుడూ ఎరుకుతోనే ఉంటూ, నీ యొక్క సహాయంతో నిన్ను ఒక కవచంలాగా అంటిపెట్టుకొని, నా ఆత్మని ఎదిగింప చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నువ్వు నాకింకా గొప్పగా సహకరించు. ఇంకెప్పటికి నిన్ను విస్మరించను. ఇంక నుంచి సరి అయిన ఆహారమే నేను స్వీకరించేదానికి సిద్ధంగా ఉన్నాను. సరి అయిన ఆలోచనలు, సరి అయిన చేష్టలే చేస్తాను. సరి అయిన బుద్ధితో కూడుకొని నేను ప్రవర్తిస్తాను. ఆ జ్ఞానాన్ని నేనిప్పుడు అందుకున్నాను. మై డియర్ బాడీ, నాతో దయచేసి మాట్లాడు. నాతో కనెక్ట్ అవ్వు.
చాలా హైయర్ ఎనర్జీస్ వస్తున్నాయి మాస్టర్స్. దయచేసి ఎరుకుతో కూర్చొని ధ్యానం చేసుకోండి. సమాధానంగా ఏదైనా వినిపించి ఉంటే, మీకు ఏం ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నారో మీ యొక్క శరీరాన్ని అడగండి మాస్టర్స్. నేను ఏదైతే పట్టుకొని వచ్చానో, ఆ కర్మల ద్వారా కూడా నిన్ను బాధపెట్టి ఉండొచ్చు, హింసించి ఉండొచ్చు. అయినప్పటికీ నువ్వు భరించావు. ఐ లవ్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నేను ధ్యానం చేయడానికి నేనేం పని చేసినా కూడా నువ్వు నా ఒక రక్షణా కవచంలాగా, నా ఆత్మకు రక్షణా కవచంలాగా వెన్నంటే ఉంటూ నన్ను ఎదిగింప చేస్తూ నా ఒక ఆత్మ ఎదుగుదలలో ఎప్పటికప్పుడు ఉపయోగపడుతూనే ఇంకా గొప్పగా ఎదిగింప చేస్తూ ఉన్నావు. నీకు చాలా చాలా థాంక్ యూ. డీప్‌గా వెళ్ళండి మాస్టర్స్. ఎరుకతో డీప్‌గా వెళ్తూ ఉండండి. ఆటోమేటిక్‌గా మీకక్కడి నుంచి సమాధానాలన్నీ ఒస్తాయి. ఏదైనా మీకు వాయిస్ అట్లేమైనా వినపడితే, ఇదేం వాయిసు ఏంటి అనేది విశ్లేషించకండి. అది మాట్లాడుతోంది అనంటే అది మీ బాడీ అయుంటుంది. కనెక్షన్ అనేది ఏర్పరచుకున్నామండి. ప్రతి బాడీ ఎప్పుడు ప్రతీదీ సృష్టిలో ఉండే ప్రతీదీ మనతో కమ్యూనికేట్ అయ్యేదానికి సిద్ధంగా ఉందండి. ఇన్ని రోజులు మనం కనెక్ట్ అవ్వలేదు. ఈరోజు కనెక్ట్ అవుతున్నాము అనంటే, మన బాడీస్ అనేవి తను మాట్లాడిన మాటలు మనకి అర్థమవుతాయి, వినిపిస్తాయి అననేసే. సాధన అవసరము. ఖచ్చితంగా ప్రతి బాడీ అనేది కనెక్ట్ అవుతుంది. నాలో అనంతమైన శక్తి సామర్థ్యాలున్నాయి. ఓ శరీరమా! నీలో అనంతమైన శక్తి సామర్థ్యాలున్నాయి. నువ్వు చాలా చాలా గొప్పదానివి. ఎలాంటి అస్వస్థత వచ్చినా కూడా నిన్ను నువ్వు స్వయంగా హీల్ జేసుకునే అంత శక్తి నీలోనే ఉంది. అంత గొప్ప శక్తిని నాలోనే అంటే నీలోనే వెంట పెట్టుకొని ఉన్నాను. దాన్ని విస్మరించాను. ఈ క్షణం నుంచి నిన్నే నమ్ముతున్నాను. ఎలాంటి అస్వస్థత వచ్చినా కూడా స్వయంగా నీకు నువ్వే హీల్ చేసుకుంటావు అని నమ్ముతున్నాను. ప్రకృతితో తీసుకున్న ఈ యొక్క శరీరాన్ని ప్రకృతితోనే మళ్ళీ కలిసి జీవించాలనుకుంటున్నాను. ధ్యానం, జ్ఞానం ద్వారా ఇంకా నా ఒక దేహాన్ని ఇంకా గొప్ప దేవాలయంగా మార్చుకోవాలనుకుంటున్నాను. అంటే దేవుడనేవాడు లోపలుంటాడండి గర్భగుడిలో. ఆ గర్భగుడిలో ఉండే దేవుడిని దేవాలయం ఏం చేస్తుంది? దేవాలయం ఉంది. దేవాలయం లోపల గర్భగుడిలో దేవుడుంటాడు. ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటారు? క్లీన్ చేస్తూ ఉంటారు. మాప్ పెడుతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళా నీళ్లు సంప్రోక్షణ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత శుద్ధి చేస్తూనే ఉంటారు. అంటే నీట్‌గా ఉండాలి. ఎక్కడ ఏది రాకూడదు, చేయకూడదు అని చెప్పననేసి చేస్తూ ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారంటే, అంటే ఏమైతుంది? సేమ్ మాస్టర్స్ ఒక గుడిని మీ యొక్క శరీరంతో కంపేర్ చేసుకోండి. మన శరీరానికి అయితే విగ్రహానికి ఎట్లయితే అక్కడ విగ్రహారాధన చేస్తూ ఉన్నారు కదా! అంటే ఒక ఆహ్, అభిషేకాల రూపంలో కానీ అవంతా అభిషేకాలంతా చేస్తుండేది మనం ఆత్మకి చెయ్యట్లేదండి ఇక్కడ. మన శరీరానికే చేస్తున్నాం. నీళ్ళతో స్నానం చేయడం అనేది ఒక అభిషేకము. మన శరీరానికి ఒక అభిషేకము. శరీరాన్ని క్లీన్ చేసుకుంటున్నాం అది పక్కన పెడితే, శరీరానికి నీటితో అభిషేకం చేస్తున్నామక్కడ. శరీరం అంటే ఆత్మకి అసలు మన కంటికి కనపడదు. దానికి అభిషేకం చేద్దామంటే ఏం చేద్దామన్నా కూడా
పూజ గూడా చేస్తాము అనంటే దాన్ని చేయలేం. ఏది చేయాలనుకున్నా కూడా మనం విగ్రహంలో ఉండే విగ్రహ రూపేణ శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరానికి చేస్తేనే లోపల ఆత్మకు అందుతూ ఉంటుంది. ప్రాణం అనేది ఉంది అని అంటున్నాం. మనం చూడలేదు కదా మాస్టర్స్. అంటే అయినప్పటికీ లేదు అని కాదు కదా! అంటే ఆ ఒక ప్రాణాన్ని ఏదైతే ఉందో దాన్ని అంటిపెట్టుకొని నడుస్తుండేది జీవిస్తూ ఉండేదేదైనా ఉంది అనంటే అది మన శరీరమే. అంతటి గొప్ప శరీరంతో మనం ఇప్పుడు కనెక్ట్ అవుతూ ఉన్నాం. మై డియర్ బాడీ, ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు. నా తప్పులు ఏవైతే నేను ఇప్పటివరకు చేశానో అవంతా కూడా నన్ను క్షమించు. ఐ లవ్ యూ సో మచ్. చాలా ప్రేమిస్తూ ఉన్నాను. నీకు శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నేను ఇంక నుంచి ఆల్రెడీ ఇప్పుడు నేను సాత్విక ఆహారమే తీసుకుంటూ ఉన్నాను. దాన్ని ఇంకెప్పటికీ అలానే కంటిన్యూ చేస్తాను. ఇంకెప్పటికీ సాత్విక ఆహారమే తీసుకుంటాను. సాత్విక ఆహారం ప్రకృతి నుంచొచ్చే ఒక రా ఫుడ్స్ తీసుకోవాలి మాస్టర్స్ మనము. అంటే పచ్చి ఆహారం తీసుకోవాలెక్కువ. అంటే ఏదైనా ఒక జ్యూస్‌గా కూడా ఇప్పుడు గుమ్మడికాయ గాని ఇట్లంతా ఉంటే ఉడకపెట్టకుండా ఉండే ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఎందుకనంటే ప్రకృతిలో ఉండే పండ్లు ఇవంతా అండి డైరెక్ట్‌గా ప్రకృతి ఇస్తుంది మనకి. ప్రకృతి అన్నీ చాలా ఫ్రీగా ఇస్తుంది మాస్టర్స్. అంటే ఏ స్వార్థము లేకుండా, ఏది లేకుండా మనుషులేం జేస్తున్నారనంటే చెట్లు వేసి దాని నుంచి ఇంకా ఎక్కువ ఆదాయం రావాలి, ఎక్కువ దిగుబడి రావాలి అననేసి దానికి ఎలాంటి పడితే అలాంటి కెమికల్స్ వేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారండి. అదంతా కర్మే. అంటే మనల్ని ఏమంటున్నారంటే రైతు చాలా గొప్పవాడండి అంతకుముందు రోజుల్లో. అంటే చాలా నిల్వుంచుకొని వచ్చే ఆహారంతోనే అట్లా చేస్తుండేవాళ్ళు. కెమికల్స్‌తో కూడుకుంది. ప్లాస్టిక్‌తో బియ్యము, ప్లాస్టిక్‌తో కోడిగుడ్లు అంటే తినే వాళ్ళకి కూడా చూడండి ఎలా చేస్తున్నారో. అంటే ప్రతీది అంటే పండు అనేది మాగిన తర్వాత చెట్టు నుంచి తెంపాలి. కానీ డబ్బులనేవి మనం చేసుకునే దానికి ఈ రోజుల్లో అవి పొడులు అంతా వేసేసి, మగ్గపెట్టేసేసి అమ్ముతున్నారు. పండిపోయినాయని మనం తింటున్నాం. కానీ దాని లోపలంతా కూడా మొత్తము అంటే ఇప్పుడు ఎలా అంటే మాస్టర్స్ ఇప్పుడు ఒక స్త్రీ అనేది ఒక పెద్ద మనిషి అవ్వాలి అనంటే దాన్ని ముందే మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? లేదు. అంటే మన శరీరంలో ఏదైతే ఒక నిర్మాణంగా జరుగుతూ ఉందో, ఆ నిర్మాణంగా అనుగుణంగా ఎప్పుడు అది రావాలో అప్పుడొస్తుంది కదా! అలానే ప్రతి చెట్టుకి తెలుసు ఎప్పుడు కాయ నుంచి పండవుతుందో. ఆ పండిన ఒక పండునే మనం స్వీకరించాలి కానీ, పచ్చిదన్నా తినొచ్చు. ఒకవేళ తినే పనైతే ఆ పండుదన్న పండుది మామూలుగా తినొచ్చు. కానీ పండుది అయ్యేంత వరకు ఆగలేకపోతున్నారు రైతులు. డబ్బు, 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 డబ్బు. వీటి ఎంత మోసం చేస్తారా ఒక వ్యక్తిని వీటన్నిటికి కూడా అంటే ఇక్కడ ఏమంటారు? మనకి చెప్తూ ఉన్నారండి అలా జీవించాలి, ఇలా జీవించాలని. అయినప్పటికీ ఇంత గొప్ప జ్ఞానంతో కూడా మనం అలా జీవిస్తున్నాము అనంటే ప్రతి ఈరోజు ఎవడు అడక్కపోవచ్చు. ఓహ్! నాకు డబ్బొస్తుంది నేను చేసుకుంటున్నాను గదా! అని చెప్పని దాంతోనే ఉండిపోవచ్చు. కానీ ఒక రోజు ఉంటుంది కదా! అది ప్రశ్నిస్తుంది. నువ్వేం చేసావు? నువ్వసలేం చేద్దామనొచ్చావు? నువ్వేం చేసావు? నువ్వెంత మందిని మోసం చేసావు? నేను ఉచితంగా ఆహారం అనేది ఇస్తుంటే ప్రకృతిగా నన్ను నేను హీల్ చేసుకుంటూ, నువ్వనేవాడివి భూమినెంత కలుషితం చేశావు? అంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ పురుగుల మందులు అవి ఇవి అంతా వాడుతూ ఉంటే ఏమైద్ది మాస్టర్స్ భూమి సారం గూడా తగ్గిపోతూ ఉంటుంది గదా! నేచురల్‌గా వాడితే ఇంకా భూమి సారం పెరుగుతుంది. నిస్సత్తువైపోతుంది. అంటే శరీరాన్ని పొల్యూట్ చేసేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఒక రోజు ఆ ప్రకృతి వాళ్ళని ప్రశ్నిస్తుందండి ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనం వాళ్ళు వినే అంత స్థితిలో లేకపోవచ్చు. కానీ
ప్రతి ఒక్క రైతు ఎలా అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాల్సిందే. ఇంకొకటి మాస్టర్స్, అంటే చాలా రోజులు నేను చెప్పాలనుకున్నాను. ఎందుకో గుర్తు రాలేదు. ఆకుకూరలనేవి కొంచెం ఎక్కువగా తినండి. మీ యొక్క శరీర నిర్మాణానికి, ఆ లోపల ఏదైనా ప్రాసెస్‌లుగా అట్లా జరుగుతున్నా కూడా, దేనికైనా కూడా ఆకుకూరలు చాలా మంచివండి. కనీసము 1 వీక్‌కి అంటే 7 డేస్‌లో 3 టైమ్స్ టు 3 సార్ల నుంచి 3 రోజుల నుంచి 4 రోజులన్నా తినండి. ఆ ఆకుకూరలు కూడా ఏంటి అనంటే బయట కొనుక్కున్నవి చేసుకోవద్దండి. ఒక పెద్ద టబ్బుల్లో మీరే పెట్టుకొని కూరలు ఎట్లా పండించుకోలేరు. కుదిరితే పండించుకోవచ్చు. టమాటాలు, పచ్చిమిరపకాయలవి. లేదు అని అనుకుంటే ఒక పెద్ద టబ్బులు తీసేసుకొని, అంటే అంట్లు తోముకునే టబ్స్ ఉంటాయి గదా! వాటిల్లో ఒక మట్టి తర్వాత అంటే మనం వాడుకునే కూరగాయలుంటాయి గదా! అవన్నీ కూడా ఒక కవర్‌లో కానీ, ఒక డబ్బాలో వేసి పెట్టేస్తూ అలా అని పెట్టేసేసేయండి. అంటే అది ఒక మడుగులాగా అయిపోయి, ఒక న్యాచురల్ ఫెర్టిలైజర్స్ లాగా అయిపోతాయి. మట్టి అదొక వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అదొక లేయరు. ఆ తర్వాత మళ్ళా పైన మట్టి. ఆ తర్వాత మళ్ళా లేయర్స్ అట్లా వేసి పైన లైట్‌గా కొంచెం ఇసుకలాగా చల్లేసేసి విత్తనాలు ఆకుకూర విత్తనాలు అన్నీ అమ్ముతున్నారండి ఇప్పుడు. ఆ ఆకుకూర విత్తనాలు వేసుకొని తినండి. ఎందుకనంటే ఆకుకూరలనేవి లీఫీ వెజిటబుల్స్ కదండీ! వాటికి వేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్‌గా అందుకునేస్తాయి. ఆకులనేవి తీసేసుకుంటాయి. పండంటే కొంచెం టైం పడుతుంది గానీ తీసుకునేదానికి. ఆకుకూరలు అంటే స్ప్రే కొట్టినా, ఏం చేసినా కూడా అది వెంటనే ఎఫెక్ట్ చేసేస్తుంది. అలాంటి ఒక ఆకుల్ని మనం డైరెక్ట్‌గా కానీ తీసేసుకుంటే ఏమైతుందనంటే వెంటనే అది మనకందుతుంది. ఆ కెమికల్ అనేది ఏదైతే ఉందో మన శరీరం మీద పనిచేస్తుంది. అందుకని దయచేసి ఒకవేళ కుదిరితే కానీ మీ ఇంట్లో 2 రకాలు మెంతాకు వేసుకోండి. నెలకి వె నెల అంటున్న వారానికల్లా వస్తూ ఉంటుంది వేస్తే. ఆ పప్పు పైన కట్ చేసుకుంటూ ఉండండి. ఒక టబ్‌లో వేసుకుంటే కొంచెం ఒకసారి, ఇంకోసారి వేసుకొని చేసుకోవచ్చు. అలా చేసుకోండి మాస్టర్స్. ఇసుకలో వేసుకుంటే మెంతాకు చాలా వస్తది మెంతులు. మెంతులెంత అంత కొంచెం తీసుకుంటే ఒక రూ. 10 ప్యాకెట్. అంటే మారాల్సింది మనమండి. అంటే ఆకుకూరలవంతా కూడా తినండి ఒకసారి. మన శరీర నిర్మాణం అనేది ఎంతో గొప్పగా జరిగిందండి. ప్రతి అణువులో ఆ పరమాత్ముడంటే లోపలుండి ఆత్మ పదార్థం ఉండడం వల్లే పనిచేసేలాగా మన శరీరం అనేది నిర్మించబడింది. అలాంటి ఒక శరీరాన్ని మనం ఎప్పుడూ కూడా ప్రేమించాలి. ఇంత గొప్ప శరీరం అంటే మనం మేలుకోవాలనుకున్నా, నిద్రపోవాలనుకున్నా ప్రతీదీ మనం చెప్పింది చెప్పినట్టుగా చేస్తుండేది ఎవరైనా ఉన్నారు అనంటే అంత గొప్ప శరీరమే చేస్తూ ఉంది. శరీరం అనేది గాని లేకపోతే అసలు ఏమి చేయలేదు. ఒక ఆత్మ అనేది ఒక అనుభవంగా ఎదగలేదండి. అంత గొప్ప శరీర నిర్మాణం మనకు జరిగుండేది. దాన్నెప్పుడు మనం స్వీకరించాలి. స్వీకరించి ఎప్పుడు మనం కృతజ్ఞులుగా ఉండాలి మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. చాలా గొప్పగా, అద్భుతంగా ధ్యానం చేశాం మై డియర్ మాస్టర్స్. చాలా హయ్యర్ ఎనర్జీస్‌తో అద్భుతమైన మనం జ్ఞానాన్ని పొందుతూ మాస్టర్స్ ఒక సమక్షంలో అద్భుతంగా మనం ఒక బాడీతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేశాం మై డియర్ మాస్టర్స్. ముందుగా ఆహ్వానించుకున్న పరమ గురువులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. అలానే ఆ కాస్టింగ్ పిరమిడ్‌కి, క్రాప్ సర్కిల్‌కి థాంక్స్ చెప్పుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్. అలానే ధ్యానానికి సహకరించిన మీ యొక్క దేహానికి, విశ్వానికి, మీ యొక్క కుటుంబ సభ్యులకి, మీ లోపల కొలువై ఉండే ఆ పరమాత్ముడికి, ఇప్పటి వరకు ధ్యానం ద్వారా పొందిన శక్తికి, జ్ఞానానికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మాస్టర్స్, శరీరాన్ని రిలాక్స్ చేసుకుంటూ చేతులను రిలీజ్ చేసుకోండి. బాడీనంతా రిలాక్స్ చేసుకోండి. ఆ వేళ్ళని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1.
నిదానంగా ఇప్పుడు ముఖం మీద చక్కటి చిరునవ్వుతో ప్రశాంతంగా కళ్ళు తెరిచి చేతులను చూసుకోండి మాస్టర్స్. రిలాక్స్ అవ్వండి. మొత్తం బాడీ అంతా రిలాక్స్ చేసుకోండి. ఇంకొకటి మాస్టర్స్, హయ్యర్ ఎనర్జీస్ వచ్చినప్పుడు నిద్రలాగా అయిపోతుంది. ఒకవేళ ధ్యానం అయిపోయిన తర్వాత ఎరుకలోకి వచ్చేస్తే లేచిన తర్వాత అలానే నిద్రపోండి. ఒకవేళ కుదిరితే ఒక 5-10 నిమిషాలైనా పర్లేదు. అలా నిద్రపోండి. అలా నిద్రపోయినప్పుడు ఆ ఎనర్జీస్ తో ఎప్పుడైతే నిద్రపోతామో ఏదైనా హీలింగ్స్ అట్లా ఏమైనా జరగాలి అని అంటే అవుతాయండి లోపల. ఓకే మాస్టర్స్. ఇంత గొప్ప ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఓకే మాస్టర్స్. ఎవరైనా ఇది అనుభవం షేర్ చేసుకోవాలనుకున్న జ్ఞానంగా పంచుకోవాలనుకున్నా దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి.